రత్నాలయం. దిస్ ఈజ్ ద మై అలియాబాద్ పర్ఫెక్ట్ టెంపుల్. అయితే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం ఇప్పుడు. మానసిక ప్రశాంతతంగా ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే. శ్రీ శ్రీనివాస గోవింద టెంపుల్ ఈరోజు వచ్చినా అన్నమాట. లోపల ఎంట్రీ ఇదిగా అక్కడ కృష్ణుడు ఉంటాడు. చూపిస్తా అదండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ శ్రీకృష్ణుంది ఇచ్చారనమాట. కృష్ణం వందే జగద్గురు. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. అసలు తగ్గలేదు. ఉంటుంది ఇక్కడ యజ్ఞశాల కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి నేను మీకు చూపిస్తాను. అక్కడ శ్రీనివాసుడు మస్తు ఉంటుంది టెంపుల్. ఒకసారి రవి వచ్చేటోళ్ళు ఎవరైనా సరే అలియాబాద్ చౌరస్తా కాడ రత్నాలయం ఫేమస్. తిరుపతిలో మరో తిరుపతి అన్నమాట. తిరుపతిలో ఇలా ఉంటుంది అన్నమాట టెంపుల్. ఇక్కడ నుంచి వస్తే మనకి ఇక్కడ మొత్తం మానసిక ప్రశాంతతంగా ఉంటుంది అన్నమాట. కోతులు ఇక్కడ మహానుభావుడు. ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట శ్రీనివాసం. దీని పక్కకే గోశాల ఉంటుంది. అదే గోశాల. నేను మళ్ళీ వస్తాను, కొంచెం వర్క్లో ఉండి తీయలేకపోతున్నాం. గోశాల ఇది ఎంట్రీ. ఇప్పటిదాకా వచ్చింది కాదు. ఇప్పుడు మనం పైన అస్సలు స్వామివారిని ఫస్ట్ విఘ్నేశ్వరుడు వస్తాడు. విఘ్నేశ్వర దర్శనం చేసుకున్నాం కదా, స్వామివారి దర్శనం. వీళ్ళే అన్నమాట. తిరుపతి పోతే స్వామివారిని చూపించలేదనేసి వీళ్ళే ఇద్దరు గుడి కట్టారు అన్నమాట. ఇక్కడ స్వామివారిని చూపించలేదు అనేసి నేనే స్వామి ఇక్కడ తిరుపతిలో ఎట్లున్నాడో అట్లనే సేమ్ కడతా అనేసి వాళ్ళు కట్టించారు గుడి. ఇది ఎంట్రన్స్. ఫస్ట్ మనం వెళ్తుంటే మనకు విఘ్నేశ్వర టెంపుల్ వస్తుంది. విఘ్నేశ్వర టెంపుల్ వినాయకుడు కోత వచ్చింది. విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుందన్నమాట. అది ఇది విఘ్నేశ్వరం. ఏమన్నా కొబ్బరికాయలు అయినా వచ్చింది.
ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎంట్రీకి వెళ్ళిపోతే స్వామివారి దర్శనం వస్తుంది. ఇది స్వామివారి ఆలయం. ఇక్కడ పక్కకే అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారి ఆలయం దర్శనం చేసుకున్నాం కదా, స్వామివారిది చేసుకున్నాం. ఆలయం ఫేమస్ అన్నమాట ఇది. గుడి గురించే చూపించాలి కాబట్టి నేను వస్తలేను కెమెరా మనకు. కన్యకా పరమేశ్వరి దేవాలయం అన్నమాట, టెంపుల్. కన్యకా పరమేశ్వరి టెంపుల్ అన్నమాట. ఇక్కడ గుడి నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ పోవాలి. ఇదంతా మొత్తం పార్క్తో మస్తు ఉంటుంది టెంపుల్ అయితే. ఒకసారి రావాలి అందరూ. ప్రదక్షిణ చేస్తున్నాం మేము బయటకి. కార్తీక మాసంలో అది ఆ చెట్టు దగ్గర కార్తీక దీపాలు వెలిగించారన్నమాట నిన్న, కార్తీక పౌర్ణమి రోజు. వెనకకెళ్ళి మొత్తం అంతా తీస్తున్నాం. స్వామివారి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళు కొంచెం పర్మిషన్ ఇస్తలేరు. అయినా సరే కొంచెం కష్టంగా అయినా సరే నేను చూపిస్తా, కానీ మాట్లాడా. ఓకే, దర్శనం ప్రదక్షిణ కంప్లీట్. సౌండ్స్ అంటే టెంపుల్లో పెట్టారు. సో స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇక్కడే. ధ్వజస్తంభం సైలెంట్గా నేను ఇందులో జేబులో పెట్టేస్తాను. దర్శనం చేసుకో.